ఏంటంటే మాకు 50,000 మెజార్టీ వచ్చింది. 50,000 మెజార్టీ వచ్చింది కాబట్టి మాకు కట్టండి 50,000. ఇంకా అదృష్టం 1,00,000 మెజార్టీ వస్తే ఎకరానికి 1,00,000 కట్టించిన వాళ్ళు అనుకుంటా. కులరేంద్ర గారు నాకు 50 మెజార్టీ అంటే రేట్ ఇది అనమాట. 50 రేట్ మెజార్టీ ఎంత ఉంటే అంత రేటు పెడతారనమాట. నిన్న ఒక చిన్న రైతు కోన ఫలితముల ప్రాంతంలో ఒక చిన్న రైతు 80 సెంట్లు రిపేర్ చేసుకుంటే ట్రాక్టర్లతో ఆర్డీఓ వచ్చేసేసి ఆ చెరువు పూడ్చేయమంటాడు. ఆర్డీఓ సాంబశివరావు అంట. ఏం పోయేకాలమయ్యా సాంబశివరావు, నీకు కలేజే ఉంటే నువ్వు నిజంగా రెవెన్యూ అధికారి అయితే దేవుడు నీకు సిగ్గనేది పెడితే కానూరు రెవెన్యూలో పెదపట్నం పక్కన మరదవుతుంటే సిగ్గు లేదా అని అడుగుతున్నాను. సిగ్గు శరం లేదా అని అడుగుతున్నాను. రాజులు తవ్వుతున్నారు 100 ఎకరాలు, సిగ్గు లేదా? చిన్న వాళ్ళ దగ్గరికి, బక్కోళ్ళ దగ్గరికి, బలహీన వర్గాల దగ్గరికి, దళితుల దగ్గరికి, చిన్న కాపుల దగ్గరికి, చిన్న వాళ్ళ దగ్గరికి మీరు వచ్చేది. చిన్న వాళ్ళ దగ్గరికి ఆడెవడో డబ్బులకి బోకర్లుగా పనిచేస్తుంటే వాళ్ళకి మీరు జీతగాళ్ళలాగా పనిచేయటం ఏంటి? ఆడు ఫోన్ చేస్తే మీరు రావటం ఏంటి? నోరు మూయండి అసా. ఇట్లాంటి పాప ఉద్యోగాలు మేము చెయ్యం. ఆడెవడో చిన్న రైతు, ఆడు బతుకు తెరుగు కోసం చేసుకున్నాడు. 80 సెంట్లో 90 సెంట్లో 100 సెంట్లో అంటే ఎకరమో అని చెప్పి గడ్డి పెట్టాల్సింది పోయి పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇస్తారా?